టాలీవుడ్ హీరోకు వరుస వివాదాలు మెడకు చుట్టుకుంటున్నాయి. సంధ్య థియేటర్ సంఘటనని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో సంధ్య థియేటర్ సంఘటన రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళా బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ రావడంతో గంటల వ్యవధిలో విడుదలయ్యారు. కానీ ఈ ఘటన గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట జరిగింది, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని పోలీసులు కోరినా బన్నీ వెళ్లలేదంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ కి కాలు చెయ్యి విరిగిందా, ఎందుకు సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శించారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ వార్ నడుస్తోంది. అల్లు అర్జున్ తప్పు చేశాడని అందరూ అంటున్నారు. ఇప్పట్లో ఈ కేసు ఒక కొలిక్కొచ్చేలా కనిపించటం లేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై టాలీవుడ్ కమేడియన్ రాహుల్ రామకృష్ణ స్పందించాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అన్ని వ్యవస్థల ఫెయిల్యూర్ ని ఒకరి మీద నెట్టేయటం కరెక్ట్ కాదు. ఎలాంటి సంఘటన జరిగినా చిత్ర పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్ గా మారుతూ ఉంటుంది. చిత్ర పరిశ్రమని బ్లేమ్ చేయటం సులభం. ప్రతి ఏడాది ఉత్సవాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో, పొలిటికల్ ర్యాలీల్లో తొక్కిసలాట జరిగి వందలాది మంది చనిపోతున్నారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోరు. చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరిగితే మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తారు. ఆ మహిళ కుటుంబానికి జరిగింది తీర్చలేని కష్టమే. కానీ ఈ సంఘటనలో కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు అంటూ రాహుల్ అందులో పేర్కొన్నాడు. తాజాగా తెలంగాణ సీఎం అన్న మాటలకు తన మాటలను వెనక్కి తీసుకుంటున్నా అని మరో ట్వీట్ చేశారు. ఈ సంఘటనలో జరిగిన పరిణామాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. అందుకే గతంలో అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పుడు నేను నా కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నా అంటూ రాహుల్ రామకృష్ణ అల్లు అర్జున్ కి తన మద్దతుని ఉపసంహరించుకుంటున్నా. అల్లు అర్జున్ చేసింది తప్పే అంటూ ట్వీట్లో రాశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారేమో చూడాలి.